కావాల్సినటువంటి పనులు మనం అడగాల్సిన మనం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్గూడలో కట్టమహేసమ్మ దేవాలయంలో మలమూత్ర విసర్జన ఘటన తీవ్ర ఉద్రిక్తికి దారితీసింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ప్రజల్లో కోపం వ్యక్తమవుతూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గుడి వద్దకు చేరి ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుడి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ధర్నా నిర్వహించినాం. పోలీసులు హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి పోవడం జరిగింది. మిత్రులారా, ఖచ్చితంగా వాడు రోడ్డు మీద తిరిగితే హిందూ యువకులే స్వచ్ఛందంగా వారికి పనిష్మెంట్ ఇస్తారని కూడా పోలీసులకు ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఏం జరిగినా అది మా బాధ్యత కాదు. తర్వాత ఏం జరిగినా చట్టాన్ని మేము చేతిలో తీసుకున్నట్టు కాదని కూడా ప్రజల మధ్యలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాడు బయట తిరగొద్దు, సమాజంలో ఉండొద్దు. ఈ రకమైన దాడులు ఇక సహించేది లేదు. దాడికి ప్రతి చర్యనే హిందువుల యువకుల ప్రతి శరణ్యమైన కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మాట్లాడకనే ఇవన్నీ పని చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పని దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుని అని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకదే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5వ 6వ ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైడింగ్ అయిపోయి మీద హిందూ దేవాలయాలు తీస్తా ఉంటారు.